బయట ఫుడ్ మీద అసలు కథనాలు కథనాలు అవును. అంటే ఎక్కడ తనిఖీలు చేసినా కానీ అసలు ఫుడ్ బాగాలేదనే పరిస్థితే కనిపిస్తుంది. అవును. కుళ్ళిపోయిన కూడా పెడుతున్నారు డాక్టర్ గారు. యూ కాంట్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. మనము ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా సరే మీరు వెళ్తారు మేము బయటకు వెళ్ళి తింటాం. బట్ ఇప్పుడు వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి, తినగానే నాకు ఏదో ఫుడ్ పడలేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనా? ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొన్ని డేంజర్ సైన్స్ ఉంటాయి. బాగా కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వటం సింగిల్ టైం అది బాడీస్ న్యాచురల్ రెస్పాన్స్. అది యాసిడిటీతో కూడా చాలా మంది వస్తుంటారు. ఫస్ట్ కామన్ థింగ్ ఈస్ ఎసిడిటీ. పొట్టలోంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటే ఆకలిస్తున్నట్లా? అంటే ఇట్ డిపెండ్స్. నార్మలీ సౌండ్స్ వస్తున్నాయంటే పొట్టలోంచి వస్తున్నాయంటే ఆకలేస్తున్నట్టు. సమ్ టైమ్స్ ఏంటంటే ప్రోబయోటిక్ తీసుకోండి మీకు పొట్ట బాగుంటుంది అని చెప్తాను. ప్రోబయోటిక్ ప్రీబయోటిక్స్ ఎట్లా డిపెండ్ చేస్తారు? ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ బాడీలో సెల్స్ కన్నా బ్యాక్టీరియానే ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో బ్యాక్టీరియా డివైడ్ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో గ్యాస్ట్రైటిస్ చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటి, సో రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, యాసిడిటీ ఇలా ఇబ్బంది పెడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, గట్ హెల్త్ బాగుండాలంటే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ్ గారు, శ్రీకాకుళపు. వారితో స్పెషల్ చిట్చాట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి, ఆల్ గుడ్. ఎస్. అంటే ఓపీ ఎలా ఉంటుంది, పేషెంట్స్ ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు? ఎలాంటి పేషెంట్ అంటే సీజన్ బట్టి అంటున్నారా, లేకపోతే ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఎక్కువ స్టార్ట్ అయిందండి. అంటే లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా పెరిగినాయి. లాస్ట్ మంత్ వరకు కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ హెపటైటిస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఈ మంత్ వచ్చేసి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంతే, లూజ్ మోషన్స్ కానీ, డైరియా అది అవన్నీ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు అవన్నీ అయితే ఆల్ త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటాయి. అది ఎసిడిటీ కానీ, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ కానీ, లేకపోతే పైల్స్ ప్రాబ్లమ్ కానీ, జాండీస్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ అయితే కంటిన్యూస్ ఇయర్ లాంగ్ ఉంటాయి. ఈ స్పెసిఫికలీ సమ్మర్ సీజన్లో ఫుడ్ ఇన్ఫెక్షన్స్, వాటర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాబట్టి నైట్ టైం అడ్మిషన్స్లో వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది వీళ్ళనే ఉంటున్నారు అనమాట. ఫుడ్ పాయిజన్ అనేది ఎట్లా అవుతుంది డాక్టర్ గారు? అంటే ఓన్లీ బయట ఫుడ్ వల్లేనా? యా, సో బేసికలీ టర్మ్ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అండ్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ టూ టైప్స్ ఉంటాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే ఒక బ్యాక్టీరియా మూలంగా, మనం బయట ఫుడ్ సరిగ్గా లేకపోవటం మూలంగా, బ్యాక్టీరియా మూలంగా వస్తుంది అన్నమాట. సో అట్లా ఏమవుతుందంటే మనం ఈరోజు ఏమన్నా అవుట్ సైడ్ ఫుడ్ కానీ లేకపోతే ఏమన్నా తిన్నామనుకోండి, ఆ రోజు బాగానే ఉంటుంది. 1-2 days తర్వాత మెల్లిగా మోషన్ స్టార్ట్ అవటము, పొట్ట నొప్పి రావటం ఇవన్నీ ఉంటుంది అనమాట. ఫుడ్ పాయిజనింగ్ అంటే జనరలీ మనం అన్నిటికీ యూజ్ చేస్తాము. బట్ ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే ఆల్రెడీ నిలువ ఉన్న ఫుడ్, ఒక 2-3 days ఉన్న ఫుడ్ కానీ, సరిగ్గా ఇప్పుడు హోటల్స్లో చూస్తున్నాం ఇట్లా నిలువ ఉన్న ఫుడ్లో ఆల్రెడీ ఏంటంటే బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ ప్రీఫార్మ్ టాక్సిన్స్ ఉంటాయి అన్నమాట. సో అది తినంగానే వెంటనే అర్థమైపోతుంది, ఒక 1-2 hours మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు టైఫాయిడ్ కానీ, కొలరా కానీ ఇవన్నీ ఈ రోజు మనం తింటే ఒక 2-3 days తర్వాత మనకి ఇన్ఫెక్షన్, దోస్ ఆర్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఆల్రెడీ నిలువ ఉన్న ఫుడ్ కానీ, ఆల్రెడీ స్పాయిల్డ్ ఫుడ్ కానీ, అది తినంగానే ఇమీడియట్లీ మనకి తిన్నప్పుడే తెలుస్తుంది, వెంటనే వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ వస్తుంది. మోస్ట్ కామన్ ఫుడ్స్ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్కి చైనీస్ ఐటమ్స్ కానీ, ఇట్లా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, ఎస్పెషలీ సీ ఫుడ్ కానీ, ఇవన్నీ ఏంటంటే నిలవ ఉన్న కొద్దీ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. బయట ఫుడ్ మీద అసలు కథనాలు అంటే ఎక్కడ తనిఖీలు చేసినా కానీ అసలు ఫుడ్ బాగాలేదనే పరిస్థితే కనిపిస్తుంది. కుళ్ళిపోయిన కూడా పెడుతున్నారు డాక్టర్ గారు. కాస్ట్లీ కుళ్ళిపోయిన ఫుడ్ మనం హెల్త్ని పాడు చేసుకోవడానికి వెళ్ళి కొని తెచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. ఏం చెప్తారు డాక్టర్ గారు జాగ్రత్తలు అంటే జనరల్గా? బేసికలీ మన ఇప్పుడున్న సిచ్యువేషన్లో సోషలైజ్ అవ్వటానికి కూడా యూ కాంట్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. మనము ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా సరే మీరు వెళ్తారు మేము బయటకు వెళ్ళి తింటాం. బట్ ఏంటంటే లిమిట్ చేయటం, దాన్ని అవుట్ సైడ్ ఫుడ్ లిమిట్ చేయటము.
అండ్ నిలవ ఉన్న ఫుడ్స్ కాకుండా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్స్ ఆర్డర్ చేయడం, సలాడ్స్ కానీ అట్లాంటివి ఆర్డర్ చేయడం, అంటే చైనీస్ స్టార్టర్స్ కానీ, అంటే మనకు తెలుస్తుంది కదా ఏది నిలవ ఉంది ఎక్కువ రోజులు స్టోర్ చేసి, అలాంటి దానికన్నా అంటే వీ కెన్ ఎవర్ సే అన్ని పాడై ఉండొచ్చు, ఏంటంటే ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ కానీ ఇమీడియట్లీ చేసింది కానీ బాగా వేడిగా ఉన్నాయి కానీ ఇట్లాంటివి ఆర్డర్ చేసినప్పుడు ఏంటంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు తినగానే నాకు ఏదో ఫుడ్ పడలేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనా? ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కొన్ని డేంజర్ సైన్స్ ఉంటాయి. బాగా కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వటం సింగిల్ టైం అది బాడీస్ న్యాచురల్ రెస్పాన్స్. అది మనకి ఏమైనా పడంది తిన్నప్పుడు ఒక 1 టైం వామిటింగ్ అయిపోతుంది, కొంచెం ఆ రోజు అది అజీతిలాగా ఉంటుంది, దట్ ఈస్ ఓకే, అది బాడీస్ న్యాచురల్ రెస్పాన్స్. అట్లా అవ్వగానే వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది, కంటిన్యూస్ వామిటింగ్స్, రోజుకు 3-4 టైమ్స్ వామిటింగ్స్ అయిపోతున్నాయి, లూజ్ మోషన్ స్టార్ట్ అయినాయి, అండ్ ఎస్పెషల్లీ ఫీవర్ కానీ పెయిన్ కానీ, మనకి చాలాసార్లు వామిటింగ్ అయిపోతుంది కానీ పొట్టలో నొప్పి కానీ ఫీవర్ కానీ ఏమి ఉండదు, జస్ట్ కొంచెం అరగనట్టు ఉంటుంది, దట్ ఈస్ అది పెద్ద డేంజర్స్ అయినా ఏం కాదు. కానీ బాగా పొట్టలో నొప్పి రావటము, వామిటింగ్స్ ఎక్కువ అవటం, ఫీవర్ రావటం, దీసార్ అండ్ 1-2 days కన్నా ఎక్కువ ఉంటాం, ఇవన్నీ ఆర్ బ్యాడ్ సైన్స్ అన్నమాట. అప్పుడప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇట్స్ ఎ స్పెక్ట్రమ్, వెరీ మైల్డ్ డిసీజ్ అండ్ జస్ట్ ఇట్లా వామిటింగ్ అయ్యి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్, ఎక్కువ తేపులు రావటం దగ్గర నుంచి కంప్లీట్ లూజ్ మోషన్స్లో బ్లడ్ రావటము, చీమ్ రావటం, అట్లా అప్పుడప్పుడు అంటే వెరీ సివియర్ ఇన్ఫెక్షన్, ఇంటెస్టైన్స్కి హోల్స్ పడతాం అంతవరకు ఉంటుంది అన్నమాట. సో డయేరియా వచ్చి చనిపోయిన వాళ్ళని కూడా చూసాం డాక్టర్. అవునండి, డైరియా అది ఇంతకు ముందు చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మూలంగా కానీ అవేర్నెస్ మూలంగా కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తాగటం, డైరియా వచ్చి ఎందుకు మెయిన్ ప్రాబ్లం అవుతుందంటే పాపులేషన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే డయాబెటిక్స్ కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ వేరే సమస్యలు ఉన్న వాళ్ళు. సో డైరియా వచ్చి డీహైడ్రేషన్ వస్తుంది అన్నమాట. డీహైడ్రేషన్ మూలంగా బీపీ తగ్గిపోవటము, కిడ్నీ ఫెయిల్యూర్ ఇట్లాంటివి వచ్చి నిజంగా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అయితే బాగా వామిటింగ్స్ అవుతున్నాయి, ఆగట్లేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. 1-2 times కాదు, బట్ పర్సిస్టెంట్గా అవుతున్నాయి, మోర్ దెన్ 12 hours అవుతున్నాయి, కంటిన్యూస్గా అవుతున్నాయి అంటే డెఫినెట్లీ వెళ్ళాల్సిందే. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్క పేషెంట్, డాక్టర్ దగ్గర వచ్చిన ప్రతి పేషెంట్కి అన్ని టెస్ట్లు అన్నీ చేసేసి అది కూడా చేయరు అనమాట. సో వైరల్గానే అనిపించింది, మైల్డ్గానే అనిపిస్తే జస్ట్ రీఅష్యూరెన్స్, లేకపోతే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ తగ్గించడానికి మెడిసిన్స్, ఎసిడిటీ తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తే చాలా మందికి 80-85% మందికి తగ్గిపోతుంది. ఇంకొక పర్టికులర్ పాపులేషన్ చూస్తే తెలుస్తుంది, బాగా డీహైడ్రేటెడ్ ఉంటారు, కళ్ళన్నీ సంకెన్ అయిపోతాయి, స్కిన్ చూస్తే బాగా టంగ్ డ్రై అయిపోతుంది, యూరిన్కి వెళ్తున్నారా అంటే లేదండి 1 day అయింది యూరిన్కి వెళ్ళి తగ్గిపోయింది. అట్లా డీహైడ్రేషన్ అట్లా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హాస్పిటల్ అడ్మిషన్, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. యాసిడిటీతో కూడా చాలా మంది వస్తుంటారు. ఎసిడిటీ వల్ల చాలా మంది వస్తారు. మోస్ట్ ఓపీలో మోస్ట్ కామన్ థింగ్ ఇస్ ఎసిడిటీ. ఎట్లా డిఫైన్ చేస్తాం డాక్టర్ గారు దాన్ని? ఎసిడిటీ అంటే మెడికల్ టర్మ్స్ లో వి కాల్ ఇట్ డిస్పెప్సియా. డిస్పెప్సియా అంటే ఏంటంటే ఎనీ అప్పర్ అబ్డామినల్ లో సిమ్టమ్స్, నొప్పి కానీ, గ్యాస్ కానీ, బ్లోటింగ్, పొట్టు ఉబ్బినట్టు ఉంటాం కానీ, మంట కానీ, దాన్ని ఎసిడిటీ అంటాం. అంటే నార్మల్ టర్మ్ లో ఇట్స్ కాల్డ్ ఎసిడిటీ, మెడికల్ టర్మ్ లో ఇట్స్ కాల్డ్ డిస్పెప్సియా. ఎసిడిటీ అంటే మంట అనుకోండి. మోస్ట్ కామన్ గా ఎసిడిటీ అంటే వచ్చేది మంట. అదే చెస్ట్ లో అన్న ఉండొచ్చు, లేకపోతే అబ్డామిన్ మన పొట్టలో అన్న ఉండొచ్చు అన్నమాట. వచ్చి ఏం చెప్తారు లక్షణాలు? వచ్చి మంట ఉందని చెప్తారు, ఆకలి వేయట్లేదని చెప్తారు, తినంగానే పొట్ట నొప్పి వస్తుంది అని, రిఫ్లెక్స్ తినంగానే గొంతులోకి వచ్చేస్తుంది, గొంతులో మంటలాగా వస్తుంది అని చెప్తారు, తినంగానే పొట్ట ఉబ్బిందని చెప్తారు. ఇవన్నీ కొంతమంది తినంగానే వెంటనే మోషన్కి వెళ్ళాలని చెప్తారు. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? ఎసిడిటీ అనేది ఇట్స్ ఏ 2-3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. మనకి బాడీ ఎట్లా అంటే న్యాచురల్ టైమింగ్స్ ఎవ్రీ 7 hours 8 hours ఏదో ఒకటి వెళ్తూ ఉండాలన్నమాట లోపలికి. సో ఫుడ్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఉన్నా సరే ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇందాక అనుకున్నట్టు అవుట్ సైడ్ ఫుడ్ కానీ, మిర్చి మసాలా ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ తీసుకున్నప్పుడు. సెకండ్ థింగ్ ఎక్సెస్గా హాట్ ఫుడ్ బాగా వేడిగా ఉన్నాయి ఎక్కువ తింటాం కానీ. ఇవి కాకుండా ఆల్కహాల్, స్మోకింగ్, స్పైసీ ఫుడ్, బాగా బయట అవుట్ సైడ్ ఫుడ్, బిర్యానీస్, మసాలాస్ ఇవన్నీ తింటాం. ఇవన్నీ అన్నమాట. తింటే అది ఇంటెస్టైన్ లో ఏదో జరుగుతుందా? అది తిన్నప్పుడు ఏమవుతుందంటే లోపల మన మ్యూకోసల్ లైనింగ్ ఉంటుంది కానీ లోపల పొర ఉంటుంది కదా, అది మెల్లిగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అదర్ రీజన్స్ వచ్చేసి టాబ్లెట్స్, కొన్ని రకమైన టాబ్లెట్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, వీటి వాళ్ళు కూడా కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. వీటిలన్నిటి మూలంగా ఎండ్ రిజల్ట్ ఏంటంటే పొట్ట లోపల లేయర్ ఉంటుంది కదా, అది డ్యామేజ్ అవటం స్టార్ట్ అవుతుంది. చిన్నగా జస్ట్ రెడ్నెస్, జస్ట్ కందినట్టు ఉండటం దగ్గర నుంచి అల్సర్స్ ఫామ్ అయ్యే వరకు ఉంటుంది అనమాట.
ఆ లోపల చేంజెస్ బట్టి మనకి బయట సిమ్టమ్స్ కూడా అట్లా ఉంటాయి. ఓకే. మరి ట్రీట్మెంట్ అంటే? ట్రీట్మెంట్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే మెయిన్ అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి అది కంట్రోల్ చేసుకోవాలి. చాలా మంది ఎట్లా ఉంటారంటే టాబ్లెట్స్ ఇచ్చేసేయండి సార్, టాబ్లెట్స్ ఇస్తే తగ్గిపోతుంది అంటే టాబ్లెట్స్ ఇస్తే డెఫినెట్లీ తగ్గిపోతుంది. కానీ యాజ్ టాబ్లెట్స్ ఆపంగానే వెంటనే సిమ్టమ్స్ అనేవి మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. ఎస్డిటీకి మెయిన్ ఇష్యూస్ అదే. టాబ్లెట్స్ పనిచేస్తాయి బాగా, లోపల యాసిడ్ అంతా సప్రెస్ చేయొచ్చు, కానీ మళ్ళీ బయట ఫుడ్ తింటాం, ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కానీ హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది మోస్ట్ కామన్గా మన స్టమక్ని ఎఫెక్ట్ చేసి దానిలో అసిడిటీని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. ఓన్లీ అవుట్ సైడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ మూలంగా వస్తుంది హెచ్ పైలోరీ. చాలా చెప్తారు డాక్టర్ గారు, ఇంకా వర్షాకాలం అయితే ఎక్కువగా చెప్తారు కదా ఈ బ్యాక్టీరియా. అవును, వర్షాకాలం అంటే ఇట్స్ ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్. ఈ హెచ్ పైలోరీ మూలంగా ఏంటంటే నార్మల్ ఇన్ఫెక్షన్స్ లాగా ఫీవర్ రావటం అట్లా ఏమి ఉండదు. హెచ్ పైలోరీ ఏం చేస్తుందంటే పొట్టలోకి వెళ్ళి పొట్ట లోపల యాసిడ్ అవుట్పుట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సింపుల్, పొట్ట లోపల యాసిడ్ అవుట్పుట్ ఇంక్రీజ్ చేస్తుంది. యాసిడ్ అవుట్పుట్ ఇంక్రీజ్ చేయడం మూలంగా మెల్లిగా గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఎసిడిటీ ప్రాబ్లం, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో చిన్న చిన్న అల్సర్స్ ఇట్లా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇట్లానే హెచ్ పైలోరీ వదిలేసి నెగ్లెక్ట్ చేసామంటే మెల్లిగా అల్సర్స్, మెల్లిగా క్యాన్సర్ రావటం కానీ, లింఫోమా రావటం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే డాక్టర్ గారు, మరి బయట ఫుడ్ అవాయిడ్ చేయలేని పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. ఇంకా బ్యాచులర్స్ అలాంటి వాళ్ళంటే బయట ఫుడ్ తినాల్సిందే. జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? మనము ఇమీడియట్లీ ఫుడ్ ఎట్లా ఉందో ముందే చూసుకోవాలి. ఎక్కడ తింటున్నాము ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూజువలీ చాలామంది ఏంటంటే నైట్ టైం బండ్ల మీద తింటాము. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీథింగ్ కంటామినేటెడ్ ఉంటుందని కాదు, బట్ చూస్తాం కదా ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చిన్న మాల్ జస్ట్ పెయిన్తో వస్తారు, ఎండోస్కోపీ చేసినప్పుడు పొట్ట మొత్తం అల్సర్స్ ఉంటాయి అన్నమాట. యూ క్యాన్ బిలీవ్ ఇట్, అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ పొట్టలో ఇన్ని అల్సర్స్ ఎలా ఉన్నాయి, ఇంత నెగ్లెక్ట్ ఎట్లా చేశారు అనిపిస్తుంది, జస్ట్ సింప్లీ బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్. ఓకేనా, దాన్ని అవాయిడ్ చేయడం అంతే. వన్స్ ఇన్ ఏ మంత్, ట్వైస్ ఇన్ ఏ మంత్ ఈస్ ఓకే, బట్ డైలీ బయట తింటాము, డైలీ అది అలవాటు చేసుకుంటాము, ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. మేము ఎక్కడ చూసా అంటే పేషెంట్స్కి అన్అవైలబుల్ ఉంటుంది అనమాట. కొంతమందికి పిల్లలు ఉంటారు, హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు, లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, బయట హాస్టల్స్లో ఉంటారు, ఫ్రెండ్స్ రూమ్స్లో ఉంటారు, వాళ్ళకి బయట తినడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అట్లాంటి వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు గట్ హెల్త్ గురించి చాలా చెప్తూ ఉన్నారు. అసలు ఎవరికి పొట్ట బాగాలేదు, గట్ హెల్త్ బాగాలేదు అని చెప్తున్నారు. గట్ హెల్త్ బాగాలేదని మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, సో బేసికలీ గట్ హెల్త్ అంటే ఏంటంటే మన గట్ ఫంక్షన్స్ అన్ని ప్రాపర్గా జరగటం అనమాట. సో ఫస్ట్ నుంచి తీసుకుంటే ఆకలి మంచిగా వేయాలి. సో ఆకలి మంచిగా లేకపోయినా గట్ హెల్త్ సరిగ్గా లేనట్టే. తర్వాత తినింది డైజెస్ట్ అవ్వాలి. ఏ ఫుడ్ తిన్నా సరే ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలి. ఇట్ డజంట్ మీన్ దట్ మనం ఎంత తింటే అంత డైజెస్ట్ అవ్వాలని కాదు, ప్రాపర్గా నార్మల్ న్యూట్రిషియస్ ఫుడ్ తింటే డైజెస్ట్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ మసాలా ఫుడ్ తిన్నాము, డైజెస్ట్ అవ్వలేదంటే అది బాడీ న్యాచురల్ రెస్పాన్స్, అది డైజెస్ట్ అవ్వదు. కానీ నార్మల్ ఫుడ్ కూడా డైజెస్ట్ అవ్వట్లేదు. సో ఆకలి వేయాలి, డైజెస్ట్ అవ్వాలి. తర్వాత పొట్టలో నొప్పి రావటము, అబ్నార్మల్ సెన్సేషన్, వామిటింగ్స్, తర్వాత బ్లోటింగ్ ఇట్లాంటివి ఉండకూడదు. ఇది థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ గట్ హెల్త్ ఏంటంటే మోషన్స్ ఫ్రీగా అవ్వాలి. మోషన్స్ అయ్యేటప్పుడు మనకేం పొట్టలో నొప్పి రాకూడదు, మోషన్ కన్సిస్టెన్సీ కానీ సాఫ్ట్గా ఉండాలి. రోజు అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ మోషన్స్కి వెళ్ళాలి. సో మోషన్స్ ఏంటంటే డిపెండ్స్, మనం ఎట్లా తింటున్నామో దాన్ని బట్టి అవుతాయి. ఇప్పుడు ఆ బుక్స్ ప్రకారం ఏంటంటే వారంకి 3 సార్లు మోషన్స్ వెళ్ళినా ఇట్స్ నార్మల్, రోజుకి 3 సార్లు వెళ్ళినా ఇట్స్ నార్మల్. ఓకేనా, దట్ ఈస్ డెఫినేషన్ అనమాట. రోజుకి 3 times నుంచి వారానికి 3 times వరకు ఇట్స్ నార్మల్. కానీ పేషెంట్కి మోషన్స్ వచ్చేటప్పుడు పెయిన్ కానీ, లేకపోతే మోషన్స్ జిగురుగా రావటము, బ్లడ్, చీము అట్లాంటివి ఏమి ఉండకుండా ఉంటే వారానికి 3 times ఉన్నా నార్మల్, రోజుకి 3 times ఉన్నా నార్మల్. కొంతమంది పేషెంట్స్ ఉంటారు కొంచెం ఎక్కువ ఆలోచించేసి రివ్యూస్ అన్నీ చూసేసి గూగుల్లో చూస్తారు, నాకు మోషన్ రోజుకి 3 times, ఇంతకుముందు 1 time వెళ్ళేవాడిని ఇప్పుడు 3 times వెళ్తున్నాయి అని వస్తారనమాట. చాలా అవేర్నెస్ వచ్చింది మాకు. సో ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే, జనరల్గా నేను ఒక డాక్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, పేషెంట్ వచ్చారు, అక్కడే కూర్చున్నాను నేను ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నా. కలర్ వేరే వచ్చింది, అది నాకు ఏదో భయం వేస్తుంది అని అడుగుతున్నారు. అవునండి, మోషన్ కలర్ బట్టి కూడా చాలా డిసీజెస్ డయాగ్నోస్ చేస్తాము. నార్మల్లీ ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ కన్సిస్టెన్సీ, బ్రిస్టల్ స్టూల్ చాటింగ్ ఉంటుంది. అంటే లూజ్ మోషన్ నుంచి చిన్న చిన్న లమ్స్ లాగా, స్టోన్స్ లాగా గ్రేడింగ్ ఉంటుంది అనమాట. సో నార్మల్ స్టూల్స్ మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, సాఫ్ట్ కన్సిస్టెన్సీ, సింగిల్గా రావాలి, బ్లడ్, మ్యూకస్ అదేం ఉండకూడదు. కలర్ షుడ్ బి యూజువల్లీ బ్రౌనిష్ ఎల్లో టు ఎల్లో కలర్. బ్లాక్ కానీ
మోషన్ యూజువల్లీ బ్లాక్ కలర్లో వస్తుందంటే మీనింగ్ ఏంటంటే ఫుడ్స్ ఉండొచ్చు, బీట్రూట్ కానీ ఇట్లా బ్లాక్ కలర్ వెజిటబుల్స్ అట్లాంటిది. అది కాకుండా బ్లాక్ వస్తుందంటే డేంజర్ సైన్ ఏంటంటే బ్లీడింగ్, లోపల బ్లీడింగ్ ఏమన్నా అవుతుంటే మోషన్ బ్లాక్ కలర్లో వస్తుంది. మోషన్ ఎల్లో కలర్ ఈజ్ సైన్ ఆఫ్ లివర్ అనమాట. లివర్ ఫంక్షన్స్ మంచిగా ఉంటే మోషన్ ఎల్లో కలర్లో వస్తుంది. లివర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లివర్ నుంచి బైల్ బ్లాక్ అయినా సరే మోషన్ వైట్ కలర్లో వస్తుంది. డార్క్ ఎల్లో వచ్చిన డేంజర్ ఏమండి? డార్క్ ఎల్లో వచ్చిన డేంజరే, జాండీస్ అలా ఉన్నప్పుడు డార్క్ ఎల్లో వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకా రకరకాల గ్రీన్ కలర్ మోషన్స్ యూజువల్లీ ఇండికేట్స్ ఇన్ఫెక్షన్. మోషన్స్ గ్రీన్ కలర్లో వస్తున్నాయంటే అది యూజువల్లీ ఇన్ఫెక్షన్స్. కొంతమంది మోషన్లో వామ్స్ వస్తున్నాయని చెప్తారు, క్రీములు వామ్స్ వస్తున్నాయని చెప్తారు, బ్లడ్ వస్తుందని చెప్తారు. ఆ బ్లడ్ కూడా మోషన్ మిక్స్ అయిపోయి వస్తే కొన్ని రీజన్స్ ఉంటాయి. మొత్తం మోషన్ వెళ్ళిన తర్వాత ఓన్లీ బ్లడ్ సెపరేట్గా వస్తే కొన్ని రీజన్స్ ఉంటాయి. అలా అనమాట. అయితే డాక్టర్ గారు, ఈ వామ్స్ ఉన్నాయి పొట్టలో అని టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు, అది మంచిదేనా? వామ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ తీసుకోవాలండి, సిమ్టమ్స్ ఉన్నప్పుడు తీసుకోవాలి. అలా అని సిమ్టమ్స్ లేకుండా స్కూల్ ప్రోగ్రామ్స్లో కానీ అది కూడా చేస్తున్నారు, అది కూడా నార్మలే. కానీ రీసెంట్ ఏంటంటే వామ్స్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వామ్స్ లోపల ఉండటం కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అనమాట బాడీకి. ఓకేనా, అంటే కంటిన్యూస్గా ఎవ్రీ 6 months ఒకసారి తీసుకుంటాం అట్లా అవసరం లేదన్నమాట. ఒకవేళ నిజంగా వామ్స్ వస్తున్నాయి, వామ్స్లో కూడా టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. సో ఆస్కారిస్ ఉంటుంది, హెల్మిన్స్ ఉంటాయి, ఎంటమీబా ఉంటుంది, తర్వాత ట్రిచురస్, ఎకెనోకాస్, చాలా వామ్స్ ఉంటాయి. ఒక్కొక్కటే ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ నొప్పి కానీ. కొన్ని వామ్స్ చేస్తే ఏంటంటే హుక్ వామ్ ఉంటుంది. హుక్ వామ్ ఏంటంటే జస్ట్ ఇంటెస్టైన్ అటాచ్ అయి ఉంటుంది అంతే, కానీ బికాస్ అది అటాచ్ అవటం మూలంగా బ్లడ్ లాస్ ఉంటుంది. సో వాళ్ళకి బ్లడ్ తగ్గిపోవటం ఉంటుంది. ఆస్కారిస్ అని ఉంటుంది. ఆస్కారిస్ ఎంత ఉంటుందంటే అది పెరిగి ఆల్మోస్ట్ ఒక 5 feet వరకు పెరిగి వచ్చేది. ఓన్లీ మొత్తం లోపలంతా పెద్ద థ్రెడ్ లాగా ఉంటుంది. తర్వాత టేప్ ఫామ్స్ ఉంటాయి, పిక్ టేప్ ఫామ్ అంటే పిక్స్ పిక్స్ తినే వాళ్ళకి డాగ్ టేప్ ఫామ్, అట్లా టేప్ ఫామ్స్. సో దాని మూలంగా ప్రాబ్లం వస్తే డెఫినెట్లీ ట్రీట్మెంట్ వాడాలి. ఇప్పుడు పొట్ట బాగుంది అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్ ఉంటుందా? స్కాన్ లేదండి, పొట్ట బాగుంది అని తెలియటానికి ఏమి ఉండదు. యూజువల్లీ సిమ్టమ్ బేస్డ్. పొట్ట బాగుంది అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆకలి మంచిగా ఉంటుంది, డైజెషన్ మంచిగా ఉంటుంది, టెస్ట్ అన్ని చేసి నార్మల్ ఉంటే ఓకే, పొట్ట బాగున్నట్టే. కానీ టెస్ట్ అన్ని నార్మల్ ఉంటే పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటుందని ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే పేషెంట్కి మోషన్స్ అవ్వటం కానీ, లేకపోతే మోషన్ సరిగ్గా రాకపోవటం మూలం కానీ పొట్ట నొప్పి ఇవన్నీ ఉంటాయి. కానీ ఏ టెస్ట్ చేసినా నార్మలే వస్తుంది అనమాట. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, బ్లడ్ టెస్ట్, మోషన్ టెస్ట్ అన్నీ నార్మలే ఉంటాయి. సో అదేంటంటే ఇంటెస్టైన్ మొటిలిటీ మూలంగా, అంటే ఇంటెస్టైన్ ఫాస్ట్గా మూవ్ అవటం కానీ, స్లోగా మూవ్ అవటం, యాంగ్జైటీ మూలంగా, స్ట్రెస్ మూలంగా అట్లా వస్తుంది అనమాట. డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా మోషన్స్ అవుతున్నాయి అని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. సో డయాబెటిక్ పేషెంట్స్లో 3 reasons ఉంటాయి యాక్చువల్లీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డయాబెటీస్ షుగర్ కంట్రోల్లో లేదనుకోండి, హైపర్గ్లైసీమియా, హైపోగ్లైసీమియా అంటే షుగర్ ఎక్కువ అవ్వటం. షుగర్ ఎక్కువ అయినప్పుడు బాడీ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే మొత్తం ఎక్కడికెక్కడ ఇంటెస్టైన్ స్టాప్ అయిపోతాయి, మూవ్ అవ్వవు. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, వామిటింగ్స్, తినంగానే పొట్టు ఉబ్బిపోవటం అట్లా అవుతుంది. హైపర్గ్లైసీమియా అంటే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి. హైపోగ్లైసీమియా అంటే షుగర్ తగ్గిపోతుంది కొంతమందికి, టాబ్లెట్స్ ఎక్కువ డోస్లో వాడతాము షుగర్. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ లోపల స్టమక్ సౌండ్స్ రావటము అట్లా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి డయాబెటిక్స్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. డయాబెటిక్స్లో సో పొట్టలో ఇన్ఫెక్షన్స్ కానీ, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. దాని మూలంగా వాళ్ళకి ఎక్కువ మోషన్స్ అవ్వటము, పొట్ల గ్యాస్, కింద నుంచి గ్యాస్ రావటం ఉంటుంది. థర్డ్ రీజన్ డయాబెటిక్ న్యూరోపతి. డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటీస్ మీద నరాలు ఎఫెక్ట్ అవుతాయని అందరికీ తెలుసు కదా. మన కాళ్ళు, చేతులు, తిమ్మిర్లు ఇవన్నీ వస్తాయి, తర్వాత బ్రెయిన్ ఇష్యూస్ వస్తాయి. అట్లానే పొట్టలో ఉన్న నర్వ్స్, ఇంటెస్టైనల్ నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి డయాబెటిక్ న్యూరోపతి మూలంగా. ఎక్కువ రోజులు షుగర్ కంట్రోల్లో లేకపోతే అప్పుడు కూడా సేమ్ ఇదే మొటిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. పొట్టలోంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటే ఆకలిస్తున్నట్లా? డెఫినెట్లీ అంతే, అదేదో వేరేది ఏం కాదు. అంటే ఇట్ డిపెండ్స్. నార్మలీ సౌండ్స్ వస్తున్నాయంటే పొట్టలోంచి వస్తున్నాయంటే ఆకలి వేస్తున్నట్టు. సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని సివియర్ కండిషన్స్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉందనుకోండి, అంటే ఏమన్నా లోపల ఏమైనా ప్రాబ్లం కానీ, ట్యూమర్ కానీ అట్లా ఏమన్నా ఉండి ఇంటెస్టైన్స్ బ్లాక్ అవుతున్నాయి. అప్పుడు ఏంటంటే ఆ బ్లాక్ని రిలీవ్ చేయడానికి ఇంటెస్టైన్స్ ఇంకెక్కువ కదలటానికి ట్రై చేస్తాయి. అప్పుడు కూడా బాగా గట్టిగా సౌండ్స్ వస్తాయి, బార్బోరిగ్మి అంటాం అట్లా. ఇప్పుడు ప్రోబయోటిక్ తీసుకోండి మీకు పొట్ట బాగుంటుంది అని చెప్తారు. ప్రోబయోటిక్, ఈ ప్రీబయోటిక్స్ అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు డాక్టర్? గుడ్ క్వశ్చన్ అండి. బేసికలీ ఏంటంటే
ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ బాడీలో సెల్స్ కన్నా బ్యాక్టీరియానే ఎక్కువ ఉంటాయి. ఓకేనా. సో బ్యాక్టీరియా డివైడ్ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. బ్యాడ్ బ్యాక్టీరియా మూలంగా ఈ బ్లోటింగ్ కానీ ఇవన్నీ, అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూసెస్ గ్యాస్, మీథేన్ కానీ హైడ్రోజన్ సల్ఫైడ్ కానీ అట్లా చాలా గ్యాస్ వస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ని డైజెస్ట్ చేయటము, కొన్ని విటమిన్స్ ఫోలిక్ యాసిడ్ కానీ విటమిన్ కే కానీ ఇవన్నీ ఏంటంటే ఆ బ్యాక్టీరియా మూలంగానే మనకు వస్తుంది. అవి ఫుడ్ని డైజెస్ట్ చేసి వాటి పదార్థాలు మనం విటమిన్స్ లాగా కొన్ని అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట. సో దోస్ ఆర్ గుడ్ బ్యాక్టీరియా. ఓకేనా. సో ప్రోబయోటిక్స్కి ప్రీబయోటిక్స్ డిఫరెన్స్ ఏంటంటే ప్రోబయోటిక్స్ అంటే డైరెక్ట్గా బ్యాక్టీరియా స్పోర్స్ అవన్నీ మనం తీసుకుంటే దోస్ ఆర్ కాల్డ్ ప్రోబయోటిక్స్. ప్రీబయోటిక్స్ అంటే కొన్ని ఫుడ్ మూలంగా లోపల ఉన్న బ్యాక్టీరియా పెరుగుతాయి. గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గుతుంది. దాన్ని ప్రీబయోటిక్ అంటారు. ఓకే. ఇప్పుడు ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఏముంటాయి? మనకి మోస్ట్ కామన్లీ ఆర్ ఫర్మెంటెడ్ ఫుడ్స్, పెరుగు, మజ్జిగ, మన సింపుల్ దోశలు, ఇడ్లీలు ఇవన్నీ ప్రోబయోటిక్ ఫుడ్స్. తర్వాత వేరే కంట్రీస్లో వచ్చేసి హమ్మస్ కానీ ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ ప్రోబయోటిక్ ఫుడ్స్. అలా అని అన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ మంచి అని కాదు, బట్ యూజువల్లీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ ప్రోబయోటిక్స్. ఇప్పుడు గట్ హెల్త్ బాగుండట్లేదని మనకు తెలిసింది, ఎట్లాగూ బాగుండదు ఎందుకంటే బయట ఫుడ్ తింటున్నాము. అలాంటప్పుడు ఒక ప్రోబయోటిక్ టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? ప్రోబయోటిక్ టాబ్లెట్ వేసుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. అంటే అన్నిటికీ అదే సొల్యూషన్ కాదన్నమాట, అన్నిటికీ అదే సొల్యూషన్ కాదు, బట్ ప్రోబయోటిక్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఇప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయింది, గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉంది. గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ తీసుకుంటే డజంట్ మీన్ దట్ బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుందని ఏం కాదు. సో మన ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్లీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుని ప్రోబయోటిక్ వేసుకుంటే దేర్ విల్ బి సమ్ రిజల్ట్స్. కానీ ప్రిస్క్రిప్షన్తో ప్రోబయోటిక్స్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే మన సింపుల్ స్పోర్ లాక్ అంటాం, చిన్న టాబ్లెట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద అంటే స్పోర్స్ కౌంట్ చేస్తాం అనమాట. చిన్న 5 మిలియన్ స్పోర్స్ ఇచ్చే నుంచి 110 బిలియన్ స్పోర్స్ ఇచ్చే టాబ్లెట్స్ వరకు అన్నీ ఉంటాయి. కానీ అందరూ అన్నీ వాడలేరు, అందరికీ అన్నీ పడవు. బయట నుంచి బ్యాక్టీరియా తీసుకున్నామంటే అది అరగకపోవటం కానీ ఎలర్జీస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఏది వాడాలి, అండ్ బ్యాక్టీరియాలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రోబయోటిక్ తీసుకుంటున్నాము, ఇటు పక్క నుంచి ఒక యాంటీబయాటిక్ తీసుకుంటున్నాము, ఈ బ్యాక్టీరియా కూడా దే గెట్ డిజాల్వ్డ్ అన్నమాట. కానీ యాంటీబయాటిక్ రాసిన ప్రతిసారి ప్రోబయోటిక్ రాస్తున్నారు. ఎస్, దేర్ ఆర్ సమ్ కొన్ని ప్రోబయోటిక్స్ ఆర్ రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్స్, అవి రాస్తున్నారు అన్నమాట. అందరికీ రాయాలని ఏం లేదు, అందరికీ యాంటీబయాటిక్స్ పడవని ఏం కాదు. పొట్ట బాగుండడానికేనా ఇదంతా? నిద్ర లేకపోతే ఏమవుతుంది డాక్టర్ గారు పొట్టలో? నిద్ర అనేది ఇట్స్ రిలేటెడ్ టు స్ట్రెస్. నిద్ర లేదనుకోండి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంటెస్టైనల్ మొటిలిటీ సరిగ్గా ఉండదు, అంటే పేగుల మూవ్మెంట్ సరిగ్గా ఉండదు. ఎప్పుడన్నా మీరు స్ట్రెస్ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ఉంటుంది యూజువల్గా. ఇంటెస్టైనల్ మొటిలిటీ లేదనుకోండి లోపల ఉన్న మోషన్ సరిగ్గా మూవ్ అవ్వదు, బ్యాక్టీరియా ఇంకా పెరుగుతుంది లోపల. ఓకేనా. సో స్ట్రెస్ అనేది హార్మోన్స్ మూలంగా కూడా, కొన్ని హార్మోన్స్ మూలంగా కూడా లోపల బ్యాక్టీరియా సెల్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో గట్ బ్రెయిన్ యాక్సిస్ ఉంటుంది. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటే మనం తినే ఫుడ్ బట్టి మన బ్రెయిన్ డిపెండెంట్ అయి ఉంటుంది. అండ్ బ్రెయిన్ గట్ యాక్సిస్ కూడా ఉంటుంది. ఫుడ్ సరిగ్గా మనము బాగా సింపుల్ ఎగ్జాంపుల్, బాగా టెన్షన్ పడుతున్నాం అనుకోండి, కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి డైరియా ఉంటుంది. ఎగ్జామ్స్ టైంలో చాలా మంది పిల్లలు కాన్స్టిపేషన్, ఇన్ఫాక్ట్ టెన్షన్ పడుతున్నప్పుడు ఆకలి వేయదు. ఇదంతా గట్ బ్రెయిన్ యాక్సిస్ అన్నమాట. ఇది సెకండ్ బ్రెయిన్ అంటారు కదా? ఎస్, గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్. మన బ్రెయిన్ లో ఎన్ని న్యూరాన్స్ ఉంటాయో గట్లో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. మైండ్ ప్రశాంతంగా ఉంచాలి. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే సిమ్టమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అనమాట. సపోజ్ కొట్లో కొంచెం పెయిన్ వస్తుంది, కొంచెం బ్లోటింగ్ ఉంది, నేను రోజంతా ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. చాలా మందికి అదే చెప్తాను అనమాట, అంత కాన్సన్ట్రేట్ చేయకండి అని అనమాట. దాన్ని కాన్సన్ట్రేట్ చేసిన కొద్దీ ఓకే సిమ్టమ్స్ చాలా పెద్దగా అనిపిస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మిర్చి బజ్జీ లేదంటే సమోసా ఇంకా చిప్స్ ఇలాంటివి అన్ని క్రేవింగ్స్ ఉంటాయి అలాంటి ఫుడ్స్ తీసుకోవాలని. అంటే దీనికోసం మీరు ఇందాక చెప్పినట్లు ఒక లిమిట్ ప్రకారమా లేదంటే తీసుకోవచ్చా? లిమిట్ ప్రకారం డెఫినెట్లీ. అని ఏదైనా సరే లిమిట్ ప్రకారమే, 100% తీసుకోవద్దు అని ఏం కాదు. బాడీ అదేమి న్యూట్రిషియస్ ఫుడ్ కాదు, చిప్స్ కానీ ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్ కాదు. బట్ క్రేవింగ్ ఉంది, తినాలనిపిస్తే తినొచ్చు. బట్ అదేంటి రోజు తింటాము, రోజు సమోసాలు తింటాము, రోజు చిప్స్ తింటాము, దట్స్ నాట్. రోజు పానీపూరి తింటాము అంటే బేసికలీ ఏంటంటే పానీపూరి కంటామినేషన్, వాటర్ ఇంకెక్కువ ఈజీగా కంటామినేట్ అవుతుంది ఫుడ్ కన్నా.
ఓకేనా. వాటర్లో అన్ని బ్యాక్టీరియా కానీ మనం ఇప్పుడు ఫుడ్ తినంగానే ఫస్ట్ డిఫెన్స్ ఏంటి, బాటిల్లో యాసిడ్ ఉంటుంది, స్టమక్లో యాసిడ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా అక్కడే చనిపోతాయి. సో మనం ఒక 20-30 టైమ్స్ పానీపూరి తిన్నా సరే ఏం కాదు. బట్ సడన్గా బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది, బాడీ ఓవర్వెల్మ్ అయిపోయిందంటే సడన్గా మోషన్స్ ఇప్పుడు అవ్వటం. అదే నేను అడుగుతుంది, మిర్చి బజ్జీ పానీపూరి అంటే అవి ఆ ఫుడ్స్ న్యూట్రిషియస్ కాకపోయినా కంటామినేషన్ కాకుండా ఉంటే తీసుకోవచ్చా? అంటే ఇన్ఫెక్షన్ ఒక్కటే కాదు కదా, టూ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఏంటి, ఒకటి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, సెకండ్ ఏంటి దాని న్యూట్రిషన్ వాల్యూ ఎంత, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉన్నాయి, దాని మూలంగా మన కొలెస్ట్రాల్ పెరుగుతుందా. ఈ పానీపూరికి పెద్ద న్యూట్రిషనల్ వాల్యూ ఏమి ఉండదు, అది ఓన్లీ తినేది మనం టేస్ట్ కోసం అంతే. సో దానికి ఓన్లీ ఇన్ఫెక్షన్ ఇస్ ఏ కన్సర్న్. బట్ మీరు మిర్చి బజ్జీ అన్నారు, ఆయిల్లో వేయించినవి, ఆయిల్ ఎన్నిసార్లు యూస్ చేస్తున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆయిల్ యూస్ చేసిన ప్రతిసారి ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ సాచురేటెడ్, అన్సాచురేటెడ్. అన్సాచురేటెడ్ ఏంటంటే కొంచెం బెటర్, డబల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి దాంట్లో. ఆయిల్ ఇలా వాడే కొద్ది ఏంటంటే బాండ్స్ అన్ని బ్రేక్ అయిపోయి దో బికమ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన కొలెస్ట్రాల్ కానీ ఎల్డిఎల్ కానీ ఇవన్నీ పెరుగుతుంది. పచ్చళ్ళు తింటే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు, అంత ప్రూవెన్ ఏం కాదండి పచ్చళ్ళు తింటే క్యాన్సర్ వస్తుందని, బట్ దే ఆర్ రిలేటెడ్. పచ్చడి ఈసోఫేజియల్ క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ దే ఆర్ రిలేటెడ్, కానీ అంత క్యాన్సర్ వస్తుందని. కాఫీ ఇచ్చాము చల్లగా తాగుతాను అన్నారు, ఎందుకు డాక్టర్ గారు? బేసికలీ నేను హాట్ ఫుడ్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేస్తానండి. హాట్ ఫుడ్స్ తినటం మూలంగా గొంతులో మంట కానీ రిఫ్లెక్స్ కానీ జిఆర్డి కానీ ఎక్కువ ఉంటుంది. అండ్ కొంతమందికి కొన్ని ఫుడ్స్ అనేవి పడవు అనమాట. కొంతమంది మిల్క్ పడదు అసలు, కొంచెం మిల్క్ తాగితే పొట్టంతా బ్లోటింగ్ వచ్చేసి తేపులు, ఎక్వైర్డ్ లాక్టేజ్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది ఆనియన్స్ పడవు, కొంతమంది కాఫీ పడదు, టీ పడదు, అట్లా అనమాట. అండ్ హాట్ ఫుడ్ అనేది యూజువల్లీ అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. బాగా వేడివేడిగా తింటాము. అండ్ కోవిడ్ టైంలో చాలా మంది పేషెంట్స్ జిఆర్డి, రిఫ్లెక్స్, కషాయం తాగటము, హాట్ వాటర్ తాగటము ఇవన్నీ. ఇప్పుడు బ్లోటెడ్ స్టమక్ ఉంటే కూడా చాలా మంది తేనె వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు కదా, మంచిదేనా డాక్టర్ గారు? తేనె మంచిదే అండి. తేనెలో కూడా ప్రోబయోటిక్ సీడ్స్, ప్రీబయోటిక్ లాగా అనమాట, గుడ్ బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి. తేనె తాగుతారు, సోంపు తింటారు, అల్లం తీసుకుంటారు, ఇవన్నీ కూడా ఎసిడిటీకి మంచిదే అనమాట. ఏది మంచిది అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మిల్క్ ఇవన్నీ మంచి కాదండి. మంచి కాదంటే వాళ్ళకి పడకపోతే మంచిది కదా. ఎగ్జాక్ట్లీ, అందరికీ అన్ని పడవని లేదు. ఇందాక అన్నాను కదా, కొంతమంది చాలా ఆనియన్స్ తిన్నా సరే ఏం కాదు, కొంత ఆనియన్స్ తిన్నా సరే బాగా ఫ్లాచులెన్స్ వచ్చేసి కింద నుంచి గ్యాస్ వచ్చేసి. పప్పు కూడా అంతే, కొంతమంది మనం రోజు పప్పు తినే వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఒక్కసారి పప్పు తింటేనే బాగా ఫ్లాచులెన్స్ గ్యాస్ ఏమన్నా. అందరికీ అన్ని పడవు, బట్ అది ఏదో ఐడెంటిఫై చేసుకుని. అంటే మా మేజర్ రోల్ ఏంటంటే చాలా మందికి మేము ఫుడ్ డైరీ ఒకటి మెయింటైన్ చేయండి అని చెప్తాం. ఈరోజు ఈ ఫుడ్ తింటున్నాము, ఈరోజు గట్ సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, అట్లా ఒక 1-2 months మెయింటైన్ చేస్తే యూ విల్ నో యువర్ గట్. ఓకే. ఇప్పుడు మార్నింగ్ లేవగానే అంటే టీ కాఫీ తీసుకుంటాము, పూరి, ఇడ్లీ, వడ, దోశ ఇలాంటివి తీసుకుంటాము. అంటే అట్లా మనం మాట్లాడుకుంటే మార్నింగ్ లేవగానే ఇప్పుడు ఇది తీసుకుంటున్నాం కదా, ఇది తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి, డెఫినెట్లీ. సో ఆల్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఆర్ గుడ్, ఓకేనా. అంటే అట్లా అని రోజు పూరి తినమని కాదు, అది కాదు. బట్ లైక్ చాలా ఓల్డ్ ఏజ్ ప్రాక్టీస్ నుంచి ఇడ్లీ కానీ, ఇడ్లీస్ ఏ ఫర్మెంటెడ్ ఫుడ్, ఇడ్లీ హ్యాస్ లాట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. గారెలు ఉంటాయి, గారెల్లో వడలో ప్రోటీన్ ఉంటుంది చాలా. ఇట్ హాస్ లాట్స్. అండ్ ఇడ్లీ గారె కలిపి తింటారు, 1 is కార్బోహైడ్రేట్, 1 is ప్రోటీన్. ఇడ్లీ వడ తింటాం, వడ ఇస్ ప్రోటీన్, మినపప్పు అదంతా ప్రోటీన్, ఇడ్లీ ఇస్ కార్బోహైడ్రేట్. సో బాడీ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్ అనమాట, ప్లస్ ఫ్యాట్, నెయ్యి అవన్నీ ఫ్యాట్. సో అట్లా. నెయ్యి మంచిదేనా డాక్టర్ గారు? నెయ్యి అనేది మోడరేట్ క్వాంటిటీలో మంచిదే అండి. చాలా స్టడీస్ ఉన్నాయి, ఇప్పుడు నెయ్యి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదు ఇవన్నీ ఉన్నాయి. బట్ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఆర్ ఫ్యాట్స్ తింటే బాడీలో ఫ్యాట్స్ పెరుగుతాయి. అల్టిమేట్లీ మనం రోజు ఎంత యాక్టివ్గా ఉన్నాం లైఫ్లో, ఎంత వర్కౌట్ చేస్తున్నాము, దట్ ఈస్. అయితే చాలా మంది చెప్తారు ఏంటంటే ఇప్పుడు యాసిడిటిక్ టాబ్లెట్స్ రాస్తే వాటిని వాడుతూ ఉంటే ఇప్పుడు మేము ఏదన్నా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది, అబ్జార్ప్షన్ ఉండదు, విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది అంటున్నారు. అది ఎందుకు వస్తాయండి? సో బేసికలీ ఏంటంటే మన యాసిడ్ని తగ్గించేస్తుంది. ఇంతకు ముందు రానిటిడిన్ ఇవన్నీ ఉండే, అవి ఏంటంటే 40% ఎఫెక్టివ్ అనమాట. అంటే బాడీలో యాసిడ్ని 40% తగ్గిస్తాయి. ఇప్పుడు రీసెంట్ ఉన్న టాబ్లెట్స్ ఏంటి 90-95% తగ్గిస్తాయి. సో బాడీలో కంప్లీట్ యాసిడ్ ఉండదు. సో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎసిడిటీ తగ్గుతుంది, మంట తగ్గుతుంది, బాడీకి లోపల అల్సర్ ఉంటే అల్సర్ హీల్ అవడానికి బాడీకి ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? యాసిడ్ ఇందాక అనుకున్నాం కదా, పానీపూరి తింటే మీకు లోపల యాసిడ్ ఉంది కాబట్టి
న్యూట్రలైజ్ అయిపోతుంది. మీరు యాసిడ్ సప్రెసర్స్ వేసుకుని బయట ఫుడ్ తిన్నారనుకోండి, డెఫినెట్లీ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అబ్జర్ప్షన్. ఇప్పుడు ఒక ఫుడ్లోంచి ఐరన్ రిలీజ్ అవ్వాలి, ఫుడ్లోంచి కాల్షియం, ఎస్పెషలీ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అనేవి ఫుడ్లో దే రిలీజ్ బికాస్ ఆఫ్ యాసిడ్. యాసిడ్ లేదనుకో, ఆ యాసిడ్ మనం సప్రెస్ చేసాం కొన్ని రోజులు కాదు, 14 days 1 month అట్లా ఏం కాదు. కొంతమంది ఆల్మోస్ట్ 6 months, ఇయర్స్, 10 years వాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మెల్లిమెల్లిగా బాడీలో కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ స్టోర్స్ కానీ తగ్గిపోతాయి. ఈ పడుంటది కదా అని వేసుకుంటున్నాం డాక్టర్ గారు, బాగుంటదిలే ఏమవుతుందిలే అంటే డీప్రిస్క్రైబింగ్ యాంటాసిడ్స్ అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట. డీప్రిస్క్రైబింగ్ అంటే పేషెంట్స్ ఆపించడం ఎలా, దట్ ఈస్ మోర్ హెడ్ ఏక్ దెన్ మేకింగ్ దెమ్ స్టార్ట్. ఒక జెల్లిసిల్ తాగినా, యాంటాసిడ్ ఏదైనా తాగినా కానీ అబ్బా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. సో మీరు జెల్లిసిల్ తాగినప్పుడు, యాంటాసిడ్ తాగినప్పుడు ఏమవుతుందంటే అప్పటికి బాడీలో యాసిడ్ తగ్గిపోతుంది. మెల్లిగా 6 hours తర్వాత రిఫ్లెక్సివ్గా బాడీలో ఇంకెక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అప్పుడు వరకు మీకు బాగా ఇబ్బంది ఉందనుకోండి, అప్పుడప్పుడు తీసుకుంటే ఓకే. కానీ అది రోజు తీసుకుంటామంటే ఈ అన్నిటికీ ఏం లేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, మన ఫుడ్ హ్యాబిట్స్, టైంకి తింటున్నామా లేదా, ఎంత స్ట్రెస్ ఉంది, మసాలా, కారం, ఇవన్నీ అవి కంట్రోల్ చేసుకుంటేనే ఇవన్నీ. ఈ టాబ్లెట్స్ అన్ని జస్ట్ హెల్ప్ చేయడానికి బాడీకి అంతే, ఒక 2 weeks హెల్ప్ చేయడానికి. లేకపోతే నిజంగా లోపల అల్సర్ ఉందనుకోండి, అల్సర్ హీల్ అవ్వటానికి, ఇప్పుడు లోపల అల్సర్ ఉందంటే అది హీల్ అవ్వడానికి మినిమం ఒక 3 months పడుతుంది, 8 weeks to 12 weeks పడుతుంది. అప్పటి వరకు టాబ్లెట్స్ విల్ హెల్ప్. ఇప్పుడు బ్లోటెడ్ స్టమక్ అని చెప్తారు కదా డాక్టర్ గారు, బ్లోటెడ్ స్టమక్ వేరు, ఫ్యాట్ ఉన్న స్టమక్ వేరు. సో వాట్ వి సే, ఈ అబ్డామిన్ బ్లోటెడ్ ఉందంటే 3 reasons. ఒకటి ఫ్యాట్, సెకండ్ థింగ్ ఈస్ గ్యాస్, థర్డ్ థింగ్ ఈస్ ఫ్లూయిడ్, ఫోర్త్ థింగ్ ఈస్ ఫీటస్ అంటే ప్రెగ్నెన్సీ. సో 4 things ఉంటాయి. సో గ్యాస్ ఉన్నప్పుడు ఏంటంటే గ్యాస్ అనేది ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ గ్యాస్ ఉండదు. అంటే దిస్ మోర్ ఇంటూ సబ్జెక్ట్ అనుకోండి. గ్యాస్ నార్మల్గానే ఉంటుంది, కానీ ఎక్కడ ఉన్న గ్యాస్ అక్కడే ఉండిపోతుంది. సో గ్యాస్ అనేది కిందకి వెళ్ళిపోవాలి, పాస్ అయిపోవాలి. ఈ ఎసిడిటీ, బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పొట్టలో ఉన్న గ్యాస్ అంతా పొట్టలోనే ఉండిపోతుంది, అది కిందకి వెళ్ళదు, పైకి రాదు. ఓకేనా, అది గ్యాస్. సెకండ్ థింగ్ ఈస్ ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ ఈస్ డెఫినెట్లీ ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ, పొట్టలో ఇన్ఫెక్షన్ కానీ, లివర్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఫైనల్గా ఒకటి చెప్పాలి, ఇప్పుడు గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి తేడా ఎట్లా? 100% తేడా ఎప్పుడు చెప్పలేమండి, డిఫరెన్స్ ఉంటుంది. బట్ రిస్క్, పాపులేషన్ ఎట్ రిస్క్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 20 years అబ్బాయి వచ్చి నాకు గుండె ప్రాబ్లం వచ్చేసింది, గ్యాస్ ప్రాబ్లం అంటే సేమ్ ఇట్లానే హార్ట్ అంతా బరువుగా ఉంది, తినంగానే ఇబ్బంది అవుతుంది అంటే దట్ ఈస్ మోర్ లైక్లీ గ్యాస్ ప్రాబ్లం. ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, లావుగా ఉన్నారు, కొంచెం వచ్చేసి నాకు సడన్గా చెస్ట్లో మంటలాగా అనిపిస్తుంది అంటే అది నిజంగానే గ్యాస్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, కానీ మేము గుండె ప్రాబ్లం ఉండొచ్చేమో అని ఇంకెక్కువ సీరియస్ తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ గుండెది అవన్నీ చూసి అవన్నీ కాదు, ఓకే ఇది గుండె ప్రాబ్లం కాదు అన్న తర్వాతే గ్యాస్ ప్రాబ్లం గురించి వెళ్తాం. రిస్క్ పాపులేషన్ అంటే ఏ పేషెంట్ వాడికి ఎంత గుండె ప్రాబ్లం ఎంత రిస్క్ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఎప్పుడు సీరియస్ కాదు, కానీ గుండె ప్రాబ్లం సీరియస్ కాబట్టి నాకు అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్స్ మిస్ అయిపోవటం కూడా జరుగుతుంది అనమాట. తినగానే గుండెలో నొప్పి వచ్చినట్లుగా అనిపిస్తే అంటే కరెక్ట్గా చెప్పలేమండి. ఇప్పుడు బాడీ ఎప్పుడైతే గుండె ప్రాబ్లం, ఎప్పుడు బాడీ ఎప్పుడైనా స్ట్రెస్ తీసుకున్నప్పుడు గుండె ప్రాబ్లం అనేది ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నడుస్తున్నప్పుడు వస్తుంది, వర్కౌట్ చేస్తున్నప్పుడు వస్తుంది, చెస్ట్లో మధ్యలో వస్తుంది, బరువులాగా ఉందని డెఫినెట్లీ గుండె ప్రాబ్లం అయి ఉండొచ్చు. కానీ ఫుడ్ తిన్న తర్వాత వస్తుంది, కన్సిస్టెంట్గా మసాలా ఫుడ్ తిన్నాక, కారం తిన్నాక వస్తుందంటే యూజువలీ గ్యాస్ ప్రాబ్లం అట్లా అయి ఉండొచ్చు. ఓకే, ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు ఫైనల్గా ఏదైనా ఈ వీడియో చూస్తున్నారు, గట్ హెల్త్ బాగుండాలి అంటే మీరు మార్చుకోవాల్సిన అలవాట్లు, చేసుకోవాల్సిన అలవాట్లు అంటే ఏం చెప్తారు? సో గట్ హెల్త్ బాగుండాలంటే ఇందాక అనుకున్నట్టు గట్ హెల్త్ అంటే ఆకలి మంచిగా ఉండాలి, తినింది మంచిగా డైజెస్ట్ అవ్వాలి, తర్వాత వెయిట్ లాస్ కానీ, వామిటింగ్స్ కానీ, పెయిన్ కానీ అట్లాంటిది ఉండొద్దు, ఫోర్త్ది మోషన్స్ అవన్నీ పద్ధతిగా ఉండాలి. దీస్ 4 ఉంటే గట్ హెల్త్ మంచిగా ఉన్నట్టు. సో ఫస్ట్ ఏంటంటే డైట్, ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం తీసుకుంటున్నాము, ఎవ్రీథింగ్ ఒక ఫుడ్ మన నోట్లోకి వెళ్తుందంటే అది మనకి ఎంతవరకు యూస్ అవుతుంది, అది ఎన్నిసార్లు తింటున్నాము, దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, దీని క్యాలరీ కంటెంట్ ఎంత, ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది సెకండ్ థింగ్. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మూలంగా మనకి ఎక్కువ సిమ్టమ్స్ వస్తున్నాయో అందరూ నోటీస్ చేయాలి. అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఐ డోంట్ డ్రింక్, హాట్ కాఫీ తాగను, ఇవి తాగను, అవి తాగను అంటే అందరికీ ఒక సెట్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది అన్నమాట, ఇది నాకు పడదు, అవన్నీ గుర్తుపెట్టుకుని అవన్నీ అవాయిడ్ చేయాలి.
అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. పొటెన్షియలీ కంటామినేటెడ్ ఫుడ్ ఉంటే, అంటే రెస్టారెంట్స్లో తింటున్నాము, ఏం తింటున్నాము, ఎన్నిసార్లు తింటున్నాము, ఇవన్నీ. సో అవుట్ సైడ్ ఫుడ్ ఒకటే అవాయిడ్ చేయాలి. థర్డ్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. ఎంత గ్యాస్ ప్రాబ్లం ఉన్నా సరే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి బాడీ ఫిట్ ఉంటే చాలామంది గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. టాబ్లెట్స్ ఏమి లేకపోయినా సరే ఫిట్ ఉంటే గ్యాస్ ప్రాబ్లం మెల్లిగా తగ్గిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. డెఫినెట్లీ. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కావ్య ఇచ్చిన టాపిక్స్ వేరే ఉన్నాయి, అవి నెక్స్ట్ చేద్దాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఫాలో అయ్యి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు డాక్టర్. థ్యాంక్ యూ అండి.